భారత పార్లమెంటు అదొక పెద్ద యంత్రం. మరి ఆ యంత్రం సజావుగా నడవాలంటే ఒక గుండె కావాలి కదా. ఆ గుండెలాంటిదే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 93. అసలేంటిది, దీని కథేంటో ఈరోజు చూసేద్దాం. రామయ్య, లోక్సభలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎవరో ప్రజల ప్రతినిధులే నిర్ణయిస్తారు. వినడానికి చాలా మామూలు మాటలా ఉంది గదూ. కాని మన ప్రజాస్వామ్యానికి మొత్తం పునాదే ఈ ఒక్క వాక్యం. అధికారం ఎక్కడనుంచో ఊడిపడదు, అది ప్రజలు ఎన్నుకున్నవాళ్ల చేతుల్లోనే ఉంటుందని చెప్పే ఒక బలమైన మాట ఇది. లోక్సభను మన దేశాన్ని నడిపే ఒక ఇంజిన్ అనుకుంటే, ఆ ఇంజిన్ను ఎలాంటి ప్రమాదాలు లేకుండా, అస్సలు పక్షపాతం చూపకుండా నడిపే డ్రైవర్లెవరు? వాళ్లే స్పీకర్, డిప్యూటీ స్పీకర్. మొత్తం స్టీరింగ్ వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. సరే, రామయ్య కథ విను. ఇది ఏదో చట్టంలో రాసిపెట్టిన ఒక రూల్ మాత్రమే కాదు. అసలు అధికారం ఎవరి చేతిలో ఉండాలి, ప్రజల గొంతుకను ఎవరు కాపాడాలి అనే పెద్ద ప్రశ్నల చుట్టూ అల్లిన కథ అన్నమాట. ఏంటా కథ? చూద్దాం రండి. చూడండి, ఇక్కడ విషయం చాలా క్లియర్. స్పీకర్ అంటే సభకు బాస్, ప్రభుత్వానికి కాదు. అందుకే కదా వాళ్లను ఎవరో బయటివాళ్లు అంటే ఓ మంత్రిగారో ప్రధానో నియమించరు. సభలో ఉన్న సభ్యులే ఓటేసి తమలో ఒకరినెన్నుకుంటారు. ఒకవేళ అలా జరగపోతే ఇంకేముంది, అది ప్రజాస్వామ్యమవ్వదు, నియంతృత్వమవుతుంది. అంత సింపుల్. సరే, ఇప్పటిదాకా కథ చెప్పుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగం ఏం చెబుతుందో చూద్దాం. అసలు ఆర్టికల్ 93 ఏం చెబుతోంది? ఎవ్వరూ మార్చలేని ఆ కఠినమైన రూల్సేంటో ఒక్కసారి చూసేద్దాం. ఈ రూల్సే లోక్సభకు ఆయువుపట్టులాంటివి. లోక్సభ తప్పనిసరిగా స్పీకర్ను ఎన్నుకోవాలి. అంతేకాదు, వాళ్ళిద్దరూ సభలో సభ్యులై ఉండాలి. వాళ్లని తొలగించాలన్నా సరే ఆ పవర్ మళ్లీ సభకే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే స్పీకర్ లేకుండా సభ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు, అంతే. అయితే ఒక డౌట్ రావచ్చు, అసలు స్పీకర్ను సభ్యులే ఎందుకెన్నుకోవాలి అని మన రాజ్యాంగం ఎందుకింత పట్టుబడుతోంది? చాలా సింపుల్గా కనిపిస్తున్న ఈ ఒక్క రూల్ వెనక మన ప్రజాస్వామ్యాన్ని కాపాడేంత పెద్ద కారణమేముంది? దీని వెనుక 4 చాలా బలమైన కారణాలున్నాయి. మొట్టమొదటిది, స్పీకర్ ఎప్పుడూ న్యూట్రల్గా ఉండాలి, అంటే తటస్థంగా. రెండోది, ప్రభుత్వం చెప్పినట్టు ఆడే కీలుబొమ్మలా ఉండకూడదు. ఇక మూడోది, సభకు ఉండే స్వేచ్ఛను కాపాడాలి. నాలుగోది, మనీ బిల్లులు, ఫ్లోర్ టెస్ట్ల లాంటి చాలా కీలకమైన నిర్ణయాలు ఏ పక్షపాతం లేకుండా జరగాలి. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి దెబ్బతిన్నా మన ప్రజాస్వామ్యమనే భవనం పునాదులతో సహా కూలిపోతుంది. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా నిజంగా స్పీకర్ చేతిలో ఎంత పవరుంటుంది? వాళ్లు తీసుకునే ఒక్కో నిర్ణయం మనమీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. స్పీకర్ అధికారాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఎంపీ పార్టీ మారితే ఆయనపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్దే. ఒక ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకోవాల్సిన ఫ్లోర్ టెస్ట్, దాన్ని కూడా స్పీకరే నిర్వహిస్తారు. ఇంకా చెప్పాలంటే ఏది మనీ బిల్, ఏది కాదు అని ఫైనల్గా డిసైడ్ చేసేది కూడా స్పీకరే. అందుకే కదా ఇంత పవర్ఫుల్ పోస్ట్కి జరిగే ఎలక్షన్ చాలా పారదర్శకంగా ఉండాలని ఆర్టికల్ 93 ఇంత గట్టిగా చెప్తోంది. అసలు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, 1950 నుంచి ఇప్పుడు వరకు, అంటే ఇన్నేళ్లలో ఈ ఆర్టికల్ను ఒక్కసారి కూడా మార్చలేదు. ఒక్కసారి కూడా. అంటే ఆలోచించండి, మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందుచూపుతో, ఎంత పక్కాగా దీన్ని డిజైన్ చేశారో కదా. ఒక సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? మరి ఇంత ముఖ్యమైన పదవిని, దాని గౌరవాన్ని కాపాడాలి కదా. అందుకే మన చట్టాలు కూడా స్పీకర్కు అండగా నిలబడతాయి. పాత చట్టాలు మాత్రమే కాదు, ఈ మధ్య కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత, అదే బిఎన్ఎస్, అది కూడా ఈ పదవికి ఎవరైనా అడ్డు తగిలితే చాలా కఠినమైన శిక్షలు విధిస్తుంది. పాత ఐపీసీతో పోలిస్తే ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ స్పీకర్కు సంబంధించిన నేరాలను చాలా సీరియస్గా తీసుకుంటోంది. ఇప్పుడు శిక్షలు చాలా స్ట్రిక్ట్గా ఇంకా క్లియర్గా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే స్పీకర్ పనిలో ఎవరైనా వేలు పెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొత్త చట్టం గట్టిగా హెచ్చరిస్తోంది. అయితే ఒకవేళ ఎవరైనా స్పీకర్ను బెదిరిస్తే ఏమవుతుంది? డైరెక్ట్గా వాళ్ళ పనికి అడ్డుపడితే ఏం జరుగుతుంది? కొత్త చట్టం ఏం చెబుతోంది? ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష. అవును, మీరు విన్నది నిజమే. కొత్త బిఎన్ఎస్ సెక్షన్ 138 ప్రకారం స్పీకర్ను బెదిరించడం ఇప్పుడు చాలా చాలా సీరియస్ క్రైమ్. ఓకే,
బెదిరింపులకు ఆ శిక్ష. మరి స్పీకర్ ఎలక్షన్లోనే ఎవరైనా ఫోర్జరీ చేస్తే, అంటే ఆ ప్రజాస్వామ్య ప్రక్రియనే మోసం చేస్తే అప్పుడు శిక్ష ఏంటి? దానికూడా సేమ్ 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష తప్పదు. ఎందుకంటే బిఎన్ఎస్ 336 నుంచి 339 సెక్షన్లు చాలా క్లియర్గా చెప్తున్నాయి, ప్రజాస్వామ్య ప్రక్రియతో ఆడుకుంటే అస్సలు ఊరుకోరు. సరే, ఇక చివరి ప్రశ్న. లోక్సభ నడుస్తున్నప్పుడు కావాలనే ఎవరైనా గొడవ చేసి సభకు అడ్డుపడితే దానికి కూడా శిక్ష ఉందా? ఖచ్చితంగా ఉంది. కొత్త బిఎన్ఎస్ 127 ప్రకారం సభా సమయాన్ని వేస్ట్ చేసి పనులకు అడ్డు తగిలితే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. సరే, ఇదంతా విన్నాక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆ ఒక్క మాట ఏంటి? ఈ ఆర్టికల్ 93 మొత్తానికి ఆత్మలాంటి ఆ సెంటెన్సేంటి? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్పీకర్ ప్రభుత్వ మనిషి కాదు, సభ మనిషి. ఆయన ఏ పార్టీకో ఏ ప్రభుత్వానికో చెందిన వ్యక్తి కాదు. ఆయన జవాబుదారీతనం అంతా సభకే, ప్రజల ప్రతినిధులకే. ఇదే ఆర్టికల్ 93 చెప్పే అసలు విషయం. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. మన ప్రజాస్వామ్యంలో సుప్రీం ఎవరు? ప్రజలు ఎన్నుకున్న సభనా, లేక ఆ సభ ఏర్పాటు చేసిన ప్రభుత్వమా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే మన ప్రజాస్వామ్య భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.